The fuck? హలో గైస్, వెల్కమ్ టు మార్వెలస్ కామిక్స్. స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన కామిక్స్ కొన్ని వేలలో ఉన్నాయి. అండ్ ఈవెన్ మీరు స్పైడర్ మ్యాన్ కి డెడ్లీ ఫ్యాన్స్ అయిన ప్రతి ఒక్క కామిక్ ని చదువుతూ కూర్చోలేరు. కొన్ని కామిక్స్ సూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, అండ్ మరికొన్ని ఎందుకు చూసామా అనిపిస్తాయి. అండ్ ఈ ఫీలింగ్ మీకు రాకూడదు. స్పైడర్ మ్యాన్ రైటర్స్ చాలా మంది ఉన్నారు. డేవిడ్, డాన్ స్లాట్, నిక్ స్పెన్సర్, బ్రైన్ మైకల్ బ్రెండిస్, జేఎంఎస్ అండ్ స్టాన్లీ రాసిన కామిక్స్ చదవాలనుందా? జస్ట్ గో, ఇప్పుడే చదవండి, ఎవ్వరు ఆపలేరు. ఫెంటాస్టిక్ గా స్టోరీ రాశారు. కానీ నిక్ స్పెన్సర్ రాసిన స్టోరీస్ జస్ట్ వెయిట్, ఇట్స్ నాట్ వర్త్ యువర్ టైం. అందుకే మీకు నేనున్నాను. ఈ వీడియోలో జే మైకల్ స్ట్రెజెన్స్కీ యొక్క ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ రన్ ని మొదలు పెడదాం. ఎందుకు జేఎంఎస్ రాసిన ఈ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ అంటే, ఇంతకు ముందు స్పైడర్ మ్యాన్ రైటర్స్ వచ్చి ప్రీవియస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన స్పైడర్ మ్యాన్ విలన్స్ ని మళ్ళీ తెచ్చి స్పైడర్ మ్యాన్ తో పోరాటం చేశారు. అండ్ అవి అంత ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండేవి కాదు. కానీ ఈయన జే మైకల్ స్ట్రెజెన్స్కీ ఒక న్యూ ఎలిమెంట్ ని యాడ్ చేశారు స్పైడర్ మ్యాన్ కి. అంటే జస్ట్ స్పైడర్ మ్యాన్ గురించి ఒక్కడే కాకుండా పీటర్ యొక్క రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేశారు. అండ్ ఈ రియల్ లైఫ్ మీద ఫోకస్ అనేది కొన్ని కాంట్రవర్సీలకు కూడా దారితీసింది. అండ్ వీటన్నిటి గురించి ఆ పర్టికులర్ కామిక్స్ అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఇంకా ఈ కామిక్ ని స్టార్ట్ చేసేద్దాం. ఒంటరివాడు పీటర్ పార్కర్ తన జీవితాంతం ఎంతో ఒంటరితనాన్ని అనుభవించాడు. అతన్ని ఒక రేడియో యాక్టివ్ స్పైడర్ కుట్టి స్పైడర్ లాంటి ఎబిలిటీస్ ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాడు. అయితే తనకొచ్చిన ఈ పవర్ ని తనకి మాత్రమే మేలు చేసేలా ఉపయోగించినప్పుడు అది అంకుల్ బెన్ చావుకి కారణమైంది. తరువాత అతని ఫస్ట్ లో గ్వెన్ స్టేసీ దగ్గర అదే సీక్రెట్ ఐడెంటిటీని సరిగ్గా మెయింటైన్ చేయలేక తన చావుకి కారణమయ్యాడు. చూస్తుంటే ఒక నార్మల్ లైఫ్ ని మరియు సూపర్ హీరో లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం అనే విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేనిదిగా ఉంది. ఇలా పీటర్ లైఫ్ కొనసాగుతూ ఉంది. కానీ ఒక మిస్టీరియస్ మనిషి సడన్ గా ఎక్కడి నుండో వచ్చాడు. అతనికి అచ్చం పీటర్ పార్కర్ కి ఉన్న పవర్సే ఉన్నాయి. అతను కూడా గోడల మీద నడవగలడు మరియు బిల్డింగుల మీద జంపు చేయగలడు, సేమ్ స్పైడర్ మ్యాన్ లానే. అయితే ఇంతకీ ఎవరు ఈ మిస్టీరియస్ మ్యాన్? అంతేకాదు, ఈసారి ఒక పురాతన కాలపు చెడు పీటర్ ని వెతుక్కుంటూ వస్తుంది. కానీ పీటర్ కి తెలియదు అది అతని జీవితాన్ని ఎంతగా చిన్నాభిన్నం చేయగలదో. అండ్ ఇదంతా మీరు ఈ జేఎంఎస్ స్పైడర్ మ్యాన్ రన్ లో చూడబోతున్నారు. ఇంకా ఈ కామిక్ ని స్టార్ట్ చేసేద్దాం. పీటర్ పార్కర్ ఇప్పుడే ఒక కొత్త అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయ్యాడు. సో గైస్, ప్రస్తుతం పీటర్ పార్కర్ ఈ అపార్ట్మెంట్ లోకి మూవ్ అవ్వక ముందు, అంటే ఇప్పటి వరకు పీటర్ పార్కర్ లైఫ్ లో జరిగింది ఏంటంటే, పీటర్ మరియు మేరీ జేన్ కి పెళ్లయింది. అండ్ మేరీ జేన్ కి పీటరే స్పైడర్ మ్యాన్ అని కూడా తెలుసు. అయితే ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని కారణంగా మేరీ జేన్ పీటర్ ని స్పైడర్ మ్యాన్ గా ఉండడం ఆపేయమని అడుగుతుంది. అలా ఇంకా కొన్ని నెలల వరకు హ్యాపీగా ఉంటాడు పీటర్. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల పీటర్ మళ్ళీ స్పైడర్ మ్యాన్ గా మారాడు. తర్వాత మనస్పర్ధల వల్ల ఇంకా ఈ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయలేక మేరీ జేన్ తన యాక్టింగ్ కెరీర్ కొనసాగించడానికి లాస్ ఏంజలస్ కి వెళ్ళిపోతుంది. అండ్ అప్పటి నుండి పీటర్ మరియు మేరీ జేన్ మధ్య మాటలు కూడా లేవు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు పీటర్ పార్కర్ స్పైడర్ సూట్ లో రాత్రి సిటీ అంతా తిరుగుతూ తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి క్వశ్చన్స్ చేసుకుంటూ ఉంటాడు. అలా స్పైడీ కూల్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక భవనంలోకి ఎంటర్ అవుతాడు. ఆ భవనాన్ని లోపల నుండి ధ్వంసం చేస్తూ తన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు ఒక్క బ్యాడ్ గా కూడా కనిపించడు. అదే మంచి మూడ్ లో ఉన్నప్పుడు అయితే 4-5 మంది ఒకేసారి వస్తారు నా రోజు పాడు చేయడానికి. ఇంకా భవనాన్ని తన మనసు ప్రశాంతంగా అయ్యేంత వరకు కూల్చి స్పైడర్ మ్యాన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అండ్ బయట ఆ భవనాన్ని కూల్చేయడానికి వచ్చిన వారికి పని తగ్గించాడు. తర్వాత పీటర్ పొద్దునేమన్నా తినడానికి సిటీలో తనకి తెలిసిన ప్లేసులకే వెళ్తాడు. అండ్ ఆ ప్రదేశాలన్నీ తన ఫ్రెండ్స్ ని గుర్తు చేస్తుంటాయి. సో గైస్, మీకు చెప్పలేదు, ఓకే చెప్పాను అనుకుంటాను. పీటర్ ఇప్పుడు అడల్ట్, ఇంకా హై స్కూల్ లేదా కాలేజ్ లో అయితే లేడు. అండ్ ముఖ్యంగా అతను ఇప్పుడు డైలీ బ్యూగల్ ఫోటోగ్రాఫర్ అయితే కాదు. అలా పీటర్ బేగులు తింటూ అతను చదువుకున్న మిడ్ టౌన్ హై స్కూల్ దగ్గరకు వస్తాడు. అండ్ అప్పటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. అయితే అక్కడ ఒక అబ్బాయిని ఏడిపిస్తూ ఉంటారు. అండ్ పీటర్ అప్పుడే రావడంతో వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతారు. సో అక్కడ బుల్లి అయిన అబ్బాయి పేరు జోయ్. పీటర్ తనకు హెల్ప్ చేసినందుకు జోయ్ అంటాడు, లేదు నాట్ ఓకే, వాళ్ళు నన్ను ఇంకా ఎక్కువ ఏడిపిస్తారు నువ్వు కాపాడినందుకు, నువ్వు ఇంకా సిచ్యువేషన్ ని వరస్టే చేసావు అని ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఆ స్కూల్ టీచర్ వచ్చి, చూడు నీ ఫీలింగ్స్ ని నేను అర్థం చేసుకోగలను, కానీ అది ఆ అబ్బాయికి ఏ మంచి చేయలేదు. నేను వీళ్ళందరికీ ఒకే విషయం చెబుతాను, మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి, మిమ్మల్ని ఎవరు కాపాడరు అని. దానికి పీటర్, అయితే మీ కాళ్ళనే కొడితే నిలబడడం కష్టం కదా. దానికి, చూడు బడ్డీ, నిన్ను ఎప్పుడు ఎవరో ఒకరు కొట్టాలని చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళకంటే ముందు నువ్వే కొట్టగలగాలి, తెలుసు కదా, ఎవాల్వ్ ఆర్ డై. ఎస్పెషల్లీ ఈ ప్లేస్ లో అదే చేయాలి. కానీ ఇది ఎప్పుడు ఇలానే ఉండేది కాదు, తెలుసు కదా, థింగ్స్ చేంజ్.
ఆ మాటలకి పీటర్ అనుకుంటాడు, నిజమే, పరిస్థితులు మారుతుంటాయి, కానీ కొన్ని ఎప్పటికీ మారవు, ఎప్పటి వరకంటే ఎవరన్నా మార్పు తెచ్చేంత వరకు. సో అలా ఇంకా నైట్ అయిపోతుంది. స్పైడర్ మ్యాన్ సిటీ అంతా గమనిస్తూ ఉంటాడు. అక్కడ ఒక కార్ దొంగతనం చేద్దామని ట్రై చేస్తున్న కొంతమందిని చూసి స్పైడర్ మ్యాన్ వాళ్ళని వెళ్ళగొడతాడు. అయితే స్పైడర్ మ్యాన్ పక్కనే ఎవరో మాట్లాడతారు. నాకు తెలిసి నువ్వు ఇప్పుడు చేసిన దానికి గర్వంగా ఫీల్ అవుతున్నట్టున్నావు, అర్థం చేసుకోగలను, కానీ అందమైన రాత్రిలో నువ్వు నీ టాలెంట్ ని వేస్ట్ చేసుకుంటున్నావు పీటర్. ఆ మాటలకి స్పైడర్ మ్యాన్ షాక్ లో ఉన్నాడు. స్పైడర్ సెన్స్ కూడా తెలియకుండా అతను పక్కనే ఉన్నాడు. అంతేకాదు అతను నా పేరు పెట్టి పిలిచాడు. అంటే అతనికి నా రియల్ లైఫ్ గురించి తెలుసు. అంటే దీనికి అర్థం ఒక్కటే, నా లైఫ్ చిక్కుల్లో పడిందని. ఆ మిస్టీరియస్ మ్యాన్ అంటాడు, యా నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో, నేను ఫ్రెండ్నా లేక ఎనిమినా అనేగా. జస్ట్ సెకండ్, ఈ షూస్ వేసుకొని చెప్తాను, నాకు ఉట్టికాలతో నడవడం అంటే ఇష్టం ఉండదు. దానికి పీటర్ వచ్చి, లేదు అసలు ఇంతకీ నువ్వెవరు? యా అదే క్వశ్చన్ నేను అడగదాం అనుకుంటున్నాను. ఓ నాకు తెలుసు నువ్వే పీటర్ పార్కర్ అని, కానీ అదొక్కటే కాదు. ఆల్ రైట్, నా పేరు ఇజికిల్ అండ్ నా వద్ద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఇతని పేరు ఇజికిల్. అతనికి ఆల్మోస్ట్ ఒక 55 ఏళ్లు ఉంటాయి. ఇజికిల్ కి మన ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ కున్న సేమ్ పవర్సే ఉంటాయి, ఎక్సెప్ట్ అతను వెబ్ షూటర్స్ యూజ్ చేయలేడు, జస్ట్ జంప్ చేస్తూ ఉంటాడు. సో ఇతను అంటాడు, ఇలా జంప్ చేస్తూ వెళ్లి కొన్ని ఏళ్ళైపోతుంది, ఓ నా షూస్ మళ్ళీ పడిపోయాయి. అయితే అతను మాట్లాడే విధానం బట్టి అతను నాకేం చెడు చేయడానికి ఇక్కడికి వచ్చినట్టు లేడు అని పీటర్ అనుకుంటాడు. అండ్ తర్వాత ఇజికిల్ క్వశ్చన్ చేస్తాడు, చెప్పు స్పైడర్ మ్యాన్, నీకు పవర్స్ ఎలా వచ్చాయి? అబద్ధం ఆడావో నాకు తెలిసిపోతుంది. దానికి పీటర్ అనుకుంటాడు, సరే ఇతనికి నేనెవరో కూడా తెలుసు, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తో అతను కూడా ఏం చేయలేడు అని పీటర్ తనను ఒక రేడియో యాక్టివ్ స్పైడర్ కుట్టిందని చెప్తాడు. దానికి ఇజికిల్, ఆహా నేను అదే అనుకున్నాను, సరే ఆ స్పైడర్ ని పట్టుకున్నావా? దానికి పీటర్, లేదు అది చనిపోయింది. సో గైస్, ఇప్పటి నుండి వీళ్ళిద్దరు మాట్లాడుకునే కన్వర్సేషన్ ని చాలా జాగ్రత్తగా వినండి. అండ్ దానికి ఇజికిల్, చూడు పీటర్, జ్ఞానంలో 3 దశలు ఉంటాయి. మనం అనుకునేది, మనకి తెలిసింది, మనం ప్రూవ్ చేయగలిగేది. నువ్వు అనుకున్నావు నీకు ఈ పవర్స్ ఒక రేడియో యాక్టివ్ స్పైడర్ బయట వల్ల వచ్చాయని, అండ్ నీకు తెలిసింది నువ్వు నమ్ముతున్నావు, కానీ అది ప్రూవ్ చేయగలవా? దానికి పీటర్, ఏంటి అదే జరిగింది, ఆ స్పైడర్ బయట వల్లే నాకు పవర్స్ వచ్చాయి. చూడు నీకింకా అర్థం కాలేదు, ఇది ఒక $5 మిలియన్ క్వశ్చన్, చాలా కేర్ఫుల్ గా విను. నిన్ను కుట్టిన స్పైడర్ అది రేడియేషన్ కి గురైనందువల్ల నీకు పవర్స్ ఇవ్వగలిగిందా, లేదా రేడియేషన్ దానిని చంపేయక ముందే దాని పవర్స్ నీకిచ్చి చనిపోయిందా? ఏది ఫస్ట్ పీటర్, రేడియేషనా లేదా పవరా? కోడి ముందా లేక గుడ్డు ముందా లేదా పవరా? సో గైస్, ఇజికిల్ క్వశ్చన్ కి మీరు కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. సో ఇజికిల్ సింపుల్ గా ఏం చెప్పాడంటే, నీకు ఈ పవర్స్ వచ్చాయి కదా, ఆ స్పైడర్ కి ఆల్రెడీ ఆ పవర్స్ ఉన్నందువల్ల నీకు ఈ పవర్స్ వచ్చాయా, లేక రేడియేషన్ వల్ల నీకు ఈ పవర్స్ వచ్చాయా అని. అండ్ ఈ ప్రశ్నకి పీటర్ స్టన్ అయిపోతాడు. పీటర్ ఇప్పటి వరకు ఇలా ఆలోచించలేదు. అండ్ పీటర్ సమాధానం ఇస్తాడు, నాకు తెలీదు అని. సరే ఈ రాత్రికి ఇది చాలు అనుకుంటాను, మళ్ళీ కలుసుకుందాం పీటర్ అని ఇజికిల్ ఆ బిల్డింగ్ మీద నుండి జంప్ చేస్తాడు. అసలు నీకేం కావాలి అని పీటర్ అడుగుతాడు. దానికి ఇజికిల్, నువ్వెవరో నీకు తెలియాలి పీటర్, నువ్వు అది తెలుసుకుంటేనే రాబోయే దాని నుండి బ్రతకగలవు. తరువాత స్పైడర్ మ్యాన్ తన ఎగ్జిస్టెన్స్ ని క్వశ్చన్ చేసిన ఇజికిల్ మాటలను ఆలోచిస్తూ ఉంటాడు. సో గైస్, ఇప్పుడు మీరు స్పైడర్ మ్యాన్ యొక్క ద మోస్ట్ డేంజరస్ విలన్ ని చూడొచ్చు. అతనే మోర్లాన్. ఇతను ఇన్హెరిటర్స్ కి సంబంధించిన వాడు. చెప్పాలంటే అతను ఆల్మోస్ట్ ఒక వ్యాంపైర్ లాగే, కానీ అతను యానిమల్ టోటమ్స్ యొక్క లైఫ్ ఎనర్జీ మీద బ్రతుకుతాడు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు, అలాంటి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని మోర్లాన్ తన శక్తిని పొందుతున్నాడు. అంటే ఒక మొబైల్ ఛార్జ్ అవుతున్నట్టే. నెక్స్ట్ మోర్లాన్ స్పైడర్ మ్యాన్ కోసం వెతుకుతున్నాడు. సో గైస్, ఇప్పుడు కామిక్స్ ని పక్కన పెడితే లేటెస్ట్ మేడం వెబ్ ట్రైలర్ లో ఇజికిల్ నాకు కామిక్ అక్యురేట్ గా అనిపించాడు. అమెజాన్ ఫారెస్ట్ లో స్పైడర్స్ గురించి రీసెర్చ్ చేయడం అనేది నాకు తెలిసి మనకి స్పైడర్ మ్యాన్ పవర్స్ యొక్క ఏన్షియంట్ సోర్స్ గురించి చెప్పొచ్చు. అండ్ ఇజికిల్ ఇక్కడ స్పైడర్ ఉమెన్స్ ని హంట్ చేస్తున్నాడు. బహుశా అతని మీద ఉన్న ఒక కర్సిని వీళ్ళ మీద నెట్టేసి వీళ్ళని సాక్రిఫైస్ చేసేలా ఉన్నాడు. సో అతను ఆఖరికి ఈ రియల్ వరల్డ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రతకడానికి మేబీ స్పైడర్ గార్డ్ గురించి కూడా చూడొచ్చు. ఈ స్పైడర్ గార్డ్ గురించి మీరు రాబోయే వీడియోస్ లో తెలుసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోకి నోటిఫై అవ్వచ్చు. నెక్స్ట్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ వీడియోలో కలుసుకుందాం.